గాంగాపూర్‌కి మేము నైటే ఎందుకు వెళ్ళామో తెలుసా? తుల్జాపూర్‌లో మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. చాలా ఇబ్బంది పడతారు. జ్యోతిర్లింగం, ఒకటి శక్తిపీఠం. సో, ఆ 2 ఏంటివో మీరు తెలుసుకోవాలి అని అంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము అయితే ట్రిప్కి వెళ్తున్నాం. ఇక్కడికి ఏంటి అనేది నేను మొత్తం చెప్తాను. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా అన్ని ట్రిప్ డీటెయిల్స్, ట్రావెలింగ్, కిలోమీటర్స్, స్టెప్ బై స్టెప్ అన్నీ నేను చెప్తాను. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మేము ఫస్ట్ గంగాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఒక దగ్గర ఆగి ఇప్పుడు డిన్నర్ కోసం ఆగామన్నమాట. మేము వచ్చిన వెహికల్ 9 మెంబర్స్మి. పైన లగేజ్ ఉంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగినాం ఫుడ్ కోసం అని. ఫస్ట్ వచ్చేసి మేము వెళ్ళింది అయితే దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట, గంగాపూర్. సో అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యే వరకు అరౌండ్ మాకు మిడ్నైట్ 1:30 అయిపోయింది. సో రూమ్స్ కోసం అయితే నేను ఒక్కటి చెప్తాను. రూమ్స్ విషయం అయితే రూమ్స్ ఒక్కటి చూసి ఫైనలైజ్ చేసుకోకండి. ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఇంకా 2-3 ప్లేసెస్ని చూడండి. లైక్ మనకు తెలుస్తుంది ఏ రూమ్ ఎంత పడుతుంది అనేసి. అండ్ లైక్ మనం 1:30 వచ్చామనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళు ఎంత చెప్తే మనం అంత ఇచ్చేసేయాలి. సో కాబట్టి ఒక్కసారి రూమ్స్ అన్నీ ఒకసారి అయితే రీచెక్ చేసుకోండి. మేము ఆల్మోస్ట్ ఒక 4-5 రూమ్స్ హోటల్స్కి విజిట్ అయిపోయామన్నమాట. అంటే ఏ హోటల్ ఎంత పడుతుందో మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. మేము ఫైనల్గా విజిట్ అయిన దానికైతే మేము 9 మెంబర్స్ వెళ్ళామని చెప్పాను కదా. మాకు ఫస్ట్ ఒక హోటల్కి వెళ్ళాము. ఆ హోటల్ వాళ్ళు ఒక్క రూమే 2000 చెప్పారు. నెక్స్ట్ మేము ఇంకా తిరిగామని చెప్తున్నాను కదా. సో అలా తిరగడంలో మేము తెలుసుకుంది ఏంటి, తర్వాత ఇంకొకరు హోటల్ దగ్గరికి వెళ్తే అక్కడ మాకు 2 రూమ్స్ 2000కి ఇచ్చారనమాట. నైట్ గంగాపూర్ దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళడం వల్ల మనం ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ దర్శనానికి టెంపుల్కి వెళ్తే మనకు రష్ అనేది తక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి గంగాపూర్ దత్తాత్రేయ టెంపుల్ 270 కిలోమీటర్స్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్ జర్నీ అనమాట. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కూడా గంగాపూర్కి ట్రైన్స్ ఉంటాయి. గంగాపూర్ దత్తాత్రేయ టెంపుల్ కర్ణాటకలోని చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ దత్తాత్రేయుని 2వ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతితో ముడిపడి ఉంది. ఆయన 15th సెంచరీలో తన యొక్క చివరి 24 సంవత్సరాలు ఇక్కడే నివసించారంట. మీరు ఇంకా ఈ హిస్టరీ గురించి తెలుసుకోవాలి గంగాపూర్ అంటే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో మీరైతే వెళ్ళి వెంటనే చూసేయండి. సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నిజంగా నాకు ఫస్ట్ దర్శనం అలా జరిగిన వెంటనే ఒక ట్రిప్కి అనేది ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా, అలా చాలా మంచి పాజిటివ్ వైబ్ వచ్చిండే అనమాట. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ దర్శనం అనమాట. దర్శనం లైన్ ఎలాంటిది ఏం లేకుండే చాలా ప్రశాంతంగా మంచిగా ప్రదక్షిణాలు ఇట్లా చేసుకొని మంచిగా ఫస్ట్ హారతి తీసుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఇంకా నెక్స్ట్ వెళ్ళాల్సిన టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. నెక్స్ట్ మోస్ట్లీ మనం ఇండియన్స్ ఎక్కడికైనా వెళ్తున్నామంటే డబ్బాలు తీసుకొని వెళ్తాం కదా. సో మేము కూడా ఆ రోజు ముందు రోజు నైట్ కోసం కూడా మేము ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. అండ్ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ కోసం చపాతీ అలా తీసుకొని ఒక హోటల్ దగ్గర ఆగి అక్కడే టీ గిట్లా తాగేసేసి నెక్స్ట్ అక్కడే చపాతీ గిట్లా తినేసేసామన్నమాట. సో దత్తాత్రేయ స్వామి టెంపుల్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము తుల్జా భవానీ దగ్గరికి అయితే వెళ్ళాము. దత్తాత్రేయ టెంపుల్ నుంచి తుల్జా భవానీ టెంపుల్కి 132 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3.5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇంట్లోనే ఫస్ట్ టెంపుల్ దర్శనం చాలా పీస్ఫుల్గా అయింది కాబట్టి ఇంకా మేము ఫుల్ ఆన్ చూస్తూ తుల్జా భవానికి కూడా వెళ్ళిపోయామన్నమాట. సో తుల్జా భవానీ అమ్మవారు అయితే చాలా కొండపైన ఉంటుంది. సెంచరీలో కుకూరుడు అనే రాక్షసుడు అనుభూతి పైన దాడి చేస్తుండగా అనుభూతి పార్వతీదేవిని తపస్సుతో పిలిచింది. ఇంకా భక్తురాలు పిలుపుతో తను ఆయుధాలతో వచ్చి కుకూరుని సంహరించింది. ఇంకా భక్తురాలు కోరిక మేరకు అమ్మవారు స్వయంగా వెలిసి దుష్ట శక్తుల నుంచి రాక్షసుల నుంచి మనందరినీ కాపాడుతుంది. రాజు మహారాజ్ తుల్జా భవానీ ఇవన్నిటి గురించి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో చూడకుంటే వెళ్ళి వెంటనే చూసేయండి. మేమైతే ఇంకా కొండపైకి అయితే వచ్చాము. చాలా
చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. మేము చాలా ఎక్సైట్ అయిపోయాము, ఎందుకంటే తొలిజభవాని అమ్మవారు ఫ్రైడే రోజు దర్శనం కాబట్టి చాలా బాగుంటుందని. దర్శనం బాగానే ఉండే, కాకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది అయిందని చెప్పాలి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది. ఫస్ట్ కొండపైకి వెళ్ళాలి, అక్కడ కార్ పార్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా మొత్తం ఫ్లోర్స్ అన్నీ దిక్కుంటూ కిందికి వెళ్ళాలి. మొత్తం ఫారెస్ట్ కాబట్టి మళ్ళీ ఇదంతా కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ లైన్, అక్కడ మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళాలన్నమాట. కొండపైకి ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి. ఫస్ట్ కొండ ఎక్కాలి, మళ్ళీ దిగాలి. ఇప్పుడు మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ కొండపైన 2 దర్శనాలు ఉంటాయి, ఒకటి ముఖ దర్శనం, ఇంకోటి ధర్మ దర్శనం. సో మాకు ఏది తెలియదు కాబట్టి ధర్మ దర్శనంలోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ ఇప్పుడు కొండపైకి అయితే వెళ్ళిపోవాలి, అంటే ఒక 4th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాం. ఇలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే అసలు ఆట స్టార్ట్ అవుతుంది. ఒక్క కంపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 10 నుంచి 11 రౌండ్స్ తిరగాలి. అట్లా 4th, 3rd, 2nd, ఫస్ట్ ఫ్లోర్లో అమ్మవారు ఉంటుంది. ఇంత ఘోరం అంటే అంత ఘోరం, అసలు ఎంత ఘోరమైన పబ్లిక్. ఎందుకంటే ఫ్రైడే, సో మీరు ఎవరైనా తులజభవానికి ప్లాన్ చేస్తే ఫ్రైడేస్ కానీ వీకెండ్స్ కానీ ఏమైనా పబ్లిక్ హాలిడేస్ ఉంటే అసలు ప్లాన్ చేయకండి. ఒకవేళ వెళ్తే ఏదైనా విఐపి దర్శనం టికెట్స్ తీసుకోండి. మాకు అసలు ఆ టికెట్స్ గురించి కూడా అసలు ఐడియా లేకుండే, ఫస్ట్ టైం కాబట్టి అసలు అర్థం కాలేదనమాట. సో ఎవరైనా అడిగైనా సరే ఖచ్చితంగా అలానే వెళ్ళండి. మాకైతే కంపార్ట్మెంట్లోనే దేవత కనిపించేసింది, ఒకటి టీవీలో కనిపించింది, ఇంకోటి ఆ నడవడంలో అంతా కనిపించింది. దాని తర్వాత ఇలా చిన్న గుహలో నుంచి మనం ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తూ ఉంటామన్నమాట. ఇదంతా టెంపుల్ లోపల అనమాట. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే అమ్మవారు కనిపిస్తుంది. నిజంగా అమ్మవారిని చూసినాకైతే ఇంతసేపు నడిచింది అంతా మొత్తం పోయింది అనిపించింది. చాలా మంచిగా దర్శనం అయింది, మంచిగా దగ్గర వరకు చూడొచ్చు అమ్మవారిని. దర్శనానికి అయితే ఆల్మోస్ట్ 6 hours పట్టింది. అంటే ఒక కంపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు మేము రౌండ్స్ వేస్తూనే ఉండే అనమాట. కాబట్టి మీరైతే అలా చేయకండి. సో ఇదంతా మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అనమాట, ఇక్కడ చిన్న పల్లకిలా కనిపిస్తుంది కదా ఊయల, ఇక్కడైతే అమ్మవారిని పడుకోబెట్టి ఊయలు ఊపుతారంట. ఇంకా ఇదైతే గోపురము, ఇవన్నీ ఒకసారి మీ అందరూ కూడా చూసేసేయండి. అండ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే తొందరగా వెళ్ళండి, చాలా బాగా దర్శనం అవుతుంది. వెళ్ళలేకపోయే వాళ్ళైతే ఒకసారి అయితే వీడియోని చూసి మీరు కూడా గట్టిగా దండం పెట్టుకోండి. మీకు ఇక్కడ చిన్న గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడైతే అమ్మవారి పాదాలు ఉంటాయి. మంచిగా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా తర్వాత వినాయకుడు ఇవన్నీ టెంపుల్స్ కూడా మంచిగా దర్శనం చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం కింది నుంచి మళ్ళీ పైకి స్టెప్స్ త్రూ వెళ్ళాలన్నమాట. ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఇలా మొత్తం షాప్స్ ఉంటాయన్నమాట, స్ట్రీట్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వెళ్తే శివాజీ స్టాచ్యూ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ శివాజీ స్టాచ్యూ సర్కిల్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే మీకు కార్ పార్కింగ్ ప్లేస్ కానీ ఏవి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి నేనైతే నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళామో చూపించలేకపోతున్నా. నెక్స్ట్ ఇంకా చాలా టెంపుల్స్కి విజిట్ అయ్యాము. సో ఇంకా అవన్నీ చూడాలి అనుకుంటే శక్తిపీఠంని మిస్ అవ్వద్దు అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. షార్ట్ వీడియోస్లలో హిస్టరీని అస్సలు మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. బాయ్.